సార్ హోమియోపతిలో నయం చేయలేని జబ్బులు అట్లాంటివి ఏమైనా ఉన్నాయా సార్ హోమియోపతి? చాలా ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చెప్తానంటే బట్టతలకు హోమియోపతిలో మెడిసినే లేదు. చాలా మంది వస్తారు, అడ్వర్టైజ్మెంట్లు కూడా చూస్తున్నాం, హోమియోపతిలో మేము బట్టతలను క్లియర్ చేస్తాము, మనం బాగా పనిచేస్తాం. నేనైతే ఇంతవరకు ఒక్క కేసు కూడా చూడలేను. ఎవరన్నా బట్టతల కోసం నా దగ్గరికి వస్తే నేను డెఫినెట్గా అలోపతికి వెళ్ళమంటాను. సో ఎక్కువగానే పోయింటే ట్రాన్స్ప్లాంట్, లైట్గా గానే ఉంటే మెనాక్సిడిల్, ఫినిస్ట్రైడ్ అనే మెడిసిన్స్ ఉన్నాయి. అవి ఓన్లీ డర్మటాలజిస్ట్, అలోపతి డాక్టర్ ఇవ్వాలి, అక్కడికి వెళ్ళని చెప్పేస్తాను. నేను ఇంతవరకు అయితే బట్టతలలో క్యూర్ అయిన కేసు హోమియోపతిలో ఇంతవరకు చూడలేదు. అంతేగా హోమియోపతిలో 100% అంటే 100% అని చెప్పకూడదు, తప్పు. 99.99% అలోపతిలో క్యూర్ కానివి హోమియోపతిలో క్యూర్ అయ్యే జబ్బులు కూడా మనకు ఉన్నాయి. అట్లనే హోమియోపతిలో కూడా క్యూర్ కాని జబ్బులు అనేవి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి మనం బట్టతలని తీసుకోవచ్చు.